మన ముదులు పెడబోదామా గణేశుని ఎత్తుకొనొద్దామా జూల్పేట్లో ఆల్మోస్ట్ ఎన్ని గణేషుల కలర్ అయినా నేను ఇది ఒక్కటే వీడియోలో పెడుతున్నా. వీడియో మొత్తం చూడుర్రి, మీకే తెలుస్తుంది ఒక్కొక్క గణేషుడు చూసిగా 9 కలర్ ఎట్లున్నాయి. వీడియోని అయితే ఎండ్ దాకా చూడుర్రి, క్రేజీ ఉంటుంది వ్లాగ్. సో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. గణేశుని పండుగ అంటేనే గుర్తొచ్చేది ఏంది? జూల్పేట్లో అయితే మంచి మంచి గణేషుల కలర్ అయినాయి. ఇప్పుడు మనం ఆడికి పోతున్నాం. ఎవరెవరు అనుకుంటురా చూపిస్తాం. మీరు చూపిస్తేనే హైరాన్ అయిపోతారు. ఇగో బిచ్చలపతి పశుపతి ఎడికి పోతున్నావు వినోద్ భాయ్? అరే చెప్పాయ్, డ్యూటీకి పోతున్నా. ఇంత స్మార్ట్ గా రెడీ అయినావు. స్మార్ట్ గా నీకు అసలు రీజన్ ఏంది బాయ్? అయ్యా కొట్టుకుంటురా? అవసరమా రా తమ్ముడు కొట్లాటలు నీకు? ఇగో లడ్డు బాయ్ని, కిషన్ బాయ్ని తీసుకొని పోతున్నా నేను జూల్పేట్ కి. మంచి మంచి గణేషులను చూపిస్తేనే హైరాన్ అయిపోతారు. సో గాయస్, ఇగో వీళ్ళు కొట్లాడుతురు, కొట్టుకుంటురు. క్యా బాతే అన్న, నువ్వు ఒక పంచిస్తాను పలిగిపోతుండే అన్న. పోదామా? ఇక మనోళ్ళు అయితే మస్తు ఫిక్స్ లో కూర్చుని పోదాం అంటారు. ఆడిపోయి కలుద్దాం అంటున్నాం అలా. ఇగో మనోడు లావుగుండు, ఇగో కిషన్ గాడు బి లావుగుండు ఇద్దరు. అందుకు గాలి కొట్టిస్తున్నా. గాలి తక్కువ ఉంది ఇలా గాయస్. గాలి కొట్టించుకొని ఇప్పుడు మనం చక్కగా పోదాం జూల్పేట్కి. లాల దర్వాజా తల్లి సింబాబాగిని సింగాలెత్తి ఎల్లింది మాయామాలిని. దారిలో పెట్రోల్ అయిపోతే ఇబ్బంది అని ఫస్ట్ పెట్రోల్ బంక్ వచ్చి ఒక 110 రూపీస్ పెట్రోల్ అయితే ఓపిస్తున్నాం. ఇప్పుడైతే మనం చక్కగా జూల్పేట్కి వచ్చేసినాం. సుందర్ కళాకార్ షెడ్ పక్కన. ఇది షెడ్ పేరు అయితే నాకు తెలియదు, మీరే చూసుకోండి. చలో గాయస్, ఇప్పుడు మీకు వెనకాల గణేశులను చూపిస్తా. ఒక్కొక్కటి క్రేజీగా ఉన్నాయి, మైండ్ బ్లోయింగ్ అయిపోతారు మీరు. పశుపతి గాడే కింద పడి మీద పడి కొట్టుకుండు. మీకు కింది నుంచి చూపిస్తా పై దాకా. కింద నుంచి గణేశుడు శివుడి రూపంలో తండ్రి మీద కూర్చున్నట్టు ఉంది. నాకు చెప్పనీకి వస్తలే గాయస్. పశుపతి గారు చెప్తాడు చూడు, అది మొత్తం ఎందుకంటే ఆడ మంత్రాలు వేసాడు అంతే తెలుసు. నంది పరశురాముడు కూడా మళ్ళీ సైడ్ లోకి వచ్చేసి మళ్ళీ నంది కాలు పెట్టి గణేశుడు శంకుడు టైప్ లో కూర్చుండు. దాన్ని ముట్టుకోకు మళ్ళీ పశ్చిమని పెడతారు. శంకుడు టైప్ గణేశుడు. ఆ పైన వచ్చినవా సూర్య భగవానుడు, ఆ పైన వచ్చినవా హనుమంతుడు, పైన ఏమో గంగామాత, ఋషిదేవుడు, మునీశ్వరుడు. ఇక్కడ వచ్చినవా పులి చర్మం మొత్తం గణేశునికి పంచ కట్టిరు. ఎట్లా చూసినా పైన మళ్ళీ ముక్కు మీద సొంతం మీద ఎట్లా చూసినా మూడో కాడుతో గణేశుని రుద్రాక్షలు బొక్కలే కపిలాలు పెయింట్ వర్క్ చేస్తారు. వెనకాలైతే శివుని గణేశుని చూపెట్టినా కదా, ఎట్లుందో ఒక్కసారి కామెంట్ చేయాలి. ఈ గణేశుని చూపిస్తే ఇంకా క్రేజీలో ఉంది. మొత్తం డీటెయిల్ గా చూపిస్తా. ఈడుంటేనే నాకు మంచిగా ఉంటుంది. ఎందుకు నీకు పట్టుకు. ఈ బుజ్జ గణేశుని చూస్తేనే మీరు ఖుషి అయిపోతారు. ఈ బుజ్జ గణేశుని మీదనే ఇంకా గణేశులని అతికించు క్రేజీగా. ఇలా చూసా చుండం మీద. ఇదే గణేశుడు ఇది ఒక వచ్చేసి కింద శ్రీ విష్ణు భగవాన్. విష్ణు భగవాన్ గణేష్ వచ్చి మంచిగా బొజ్జ పెట్టుకొని మంచిగా నిమ్మలంగా కూర్చుండు. ఇటు వచ్చేసి మళ్ళా బొజ్జ పైన గుర్రం మీద గణేశుడు, మళ్ళీ ఇటు వచ్చేసి షోల మీద గణేశుడు, ఆ పైన వచ్చేసి నరసింహస్వామి టైప్ గణేశుడు. ఒకసారి చూపిగా. గణేశుల కలర్ వేసిరు. ఒక్కొక్క గణేశునికి కుందన్ వర్క్ వేసిరు. మైండ్ బ్లోయింగ్. నేను ఇన్ని వీడియోలో ఏ గణేశునికి కుందన్ వర్క్స్ అయితే చూపెట్టలేను. చూడూరు గాయస్ ఎట్లుంది. మొత్తం గోల్డ్ కలర్ కాదు, ఏం కాదు, మొత్తం కుందన్సే. చూస్తేనే ఖుష్, మైండ్ బ్లోయింగ్ అనుకో. గణేశులను చూస్తే గణేశుడు అయితే బొజ్జ గణేశుని లాగా కూర్చుండు. ఒక పీట పైన ఇటు పులి మధ్యలో గణేశుడు. సో ఈ గణేశుని మీరు చూసుకోండి, సింపుల్గానే పీట పైన కూర్చుండు. రాజా గణేశుడు గాయస్. ఇగో ఇట్టేనుగు రాజా షేర్ కనిపిస్తుందా అక్కడ? రాజా సింహం, సింహం మధ్యలో రాజు కూర్చుండ. మొత్తం చమ్కి కుందన్ వర్క్స్ తోటి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఫినిషింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది. ఫినిషింగ్ ఇంత నీట్ గా క్లీన్ చేసిరు. ఫినిషింగ్ చూడు. పైన చూస్తే మీరు మెంటల్ అవుతారు. ఏంది గణేష్ చూసిన మెంటల్ అవుతారు. అవునా? అవు. మళ్ళా పైన కిరీటానికి మొత్తం కుందన్స్, ఈడ చెవులకు కుందన్స్, ఈడ తొండంకి కుందన్స్, పొట్టకి కుందన్స్. ఈడ చూసినా మొత్తం కుందన్ వర్క్సే ఉంటాయి. సుందర్ కళాకార్ షెడ్ల పెళ్లి కడుకు గణపతి సేమ్ కుందన్స్. ఆ గణేశునికి ఏడేడున్నాయి, ఈ గణేశునికి సేమ్ ఆడాడు. కానీ బొజ్జ గణేశులు మంచిగా
ఇవి ఎక్కువ బయటికే తీసుకోతారు కదా. ఏం లేరా హైదరాబాద్ ఏపీ బయట. ఈ గణేశుడు ఈ 3 గణేశులకు ఒకటే కలర్ ఉంది. ఈ గణేశునికి డిఫరెంట్. సో ఇది పెళ్లి కొడుకు గణేశుని లాగానే ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ కలర్ ఉండు గణేశుడు మొత్తం కుందన్ వర్క్స్ తోటి. ఇక్కడ కాలకి కుందన్ వర్క్స్. ఇక్కడ చూడు చిన్న ఎలుక మహారాజ్, ఏనుగు మహారాజ్. చలో గైస్, ఇడైతే మనం ఎన్ని కలర్లు అన్ని గణేశులను అయితే చూపెట్టినా. ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఆ గణేశుని దగ్గర అయితే పోదామా? చలో రైట్. నెక్స్ట్ ఇయర్ ఈ గణేశుడు ఎంతో ఫేమస్ అయింది, కానీ ఈసారి చిన్నగా చేసిరు. కాల భైరవ గణేష్ 12 జ్యోతిర్లింగాలు గణేశునికి. ఒక్కసారి చూడరు ఎంత క్రేజీ ఉంది గణేశుడు. ఎట్లా ఇంకా ఏం చెప్పాలి? శివుని రూపంలో కాల భైరవ గణేశుడు. అక్కడ పాము వచ్చేసింది. ఈ మెడల్ సేమ్ ఏడా గణేశులను చూసినా సేమ్ అన్నిట్లో లేదురా పశుపతి. ఇది చెంపుడు రా పశుపతి. ఆయన ఎప్పుడు పశుపతి ఇక్కడ పశుపతి గాయస్. చలో నేను వేరే గణేశుని చూపిస్తా. ఇక్కడ ఎంతో మంది వచ్చుకుంటా పోతుకుంటా నన్ను చూసుకుంటా నవ్వుతారు. మస్తు గలీజ్గా అనిపిస్తుంది నాకు. ఈ గణేశుడు ఒక 7-8 ఫీట్స్ ఉంటాయి. దీనికి 12 జ్యోతిర్లింగాలు. బ్రహ్మదేవుడు, శంకరుడు పైన శంకరుడు కాదు, కొమరెల్లి మల్లన్న స్వామి. చెప్పు ఏం దేవుడు? మల్లన్న స్వామి. పైన కిరీటం మీద అయితే లింగం వచ్చింది గాయస్. లింగం శివుడు. ఈ అన్ని గణేశుల ఈ గణేశుని చూసి అయితే కుప్ప క్రౌడ్ అయితే జమ అయిపోతారు ఇక్కడ. ఎందుకంటే నంది మన అంతుంది. సో గాయస్, క్రేజీ అంటే క్రేజీలా నచ్చేసింది ఈ గణేశుడు నాకు. కింద మొత్తం నంది, గణేశుడు అయితే శివుని రూపంలో కూర్చుండు. గణేశుని వెనకాల మొత్తం పాములతో బ్యాక్గ్రౌండ్ మధ్యలో త్రిశూలం వచ్చింది. కనిపిస్తుంది కదా మీకైతే ఆల్మోస్ట్ ఎట్లుంది గణేశుని కిరీటం మీద అయితే అమ్మవారి ఫేస్ వచ్చింది. గణేశుని మేడల మొత్తం బొక్కలతోటి దండ, రుద్రాక్ష మాలలు. గణేశుని చెవుల చూసిరా ఒక్కసారి, పాములతోటి చెవులు గుట్టించేసిండు గణేశుని మేడల మొత్తం పాములే. పులి చర్మం మీద గణేశుడు కూర్చుండు. ఎక్దమ్ శివుని రూపంలో అలాగనే ఉంది. సో గైస్, నేను కాదు కిషన్ గారు చెప్తాడంటే గణేశుని గురించి డీటెయిల్ కంప్లీట్ చెప్పు బేటే. వచ్చేసి 9 మంది దేవుళ్ళు అంటే అన్ని విష్ణుమూర్తి టైప్ లో ఈ గణేశుడు. అవునా? అటు సైడ్ వచ్చేసి నరసింహస్వామి, ఇటు పైపు వచ్చేసి వావర నరసింహస్వామి. అరే ఇంకొకటి గణేశుని చేతిలో అది, దాని మీద బి గణేశుడు. కృష్ణ భగవాన్ దేవుడు గుర్రం మీద సవారీ చేస్తుండు. ఈ చేతిలో అయితే బుద్రుడు ఉండు. గణేశుడు మొత్తం బాల్ గణేశుని రూపంలో కూర్చుండు. గణేశుని నెత్తి మీద మొత్తం కిరీటం పాములతో వచ్చేసింది. గణేశుడు చాలా క్రేజీ ఐడల్స్ బాయ్. ఊయము గుట్ట పైన గణేశుడు ఎంత పెద్ద ఉందో. దీని మీది కోతున్నా ఇప్పుడు నేను గణేశులను చూడనీకే. బాయ్. అరే గుట్టలెక్కుతున్నా ఆల్మోస్ట్ ఎక్కేసిన. గణేశులను చూడు ఎట్లుంది. ఓయమ్మ ఇంత పెద్ద ఉంది రాజు. ఈ గణేశుడు ఇన్స్టాగ్రామ్లో ఎంతో ఫేమస్ అయినాయి. ఈడ గణేశులకి ఒక 5 గణేశులకి అయితే మొత్తం కలరింగ్, పెయింటింగ్ అంతా అయిపోయింది. మీకు ఒక్కొక్క గణేశుడి నుంచి డీటెయిల్గా చూపిస్తా చూడు. ఖాళీ ఇది మరొక్క షెడ్కి వచ్చిన నేను, వేరే షెడ్కి. గణేశుడు బొజ్జ గణపయ్య ఎంత పెద్ద ఉండు గాయస్. గణేశుని దగ్గరకు పోతే ఆల్మోస్ట్ ఏం కనిపించదు. అందుకే నేను దూరంకి వెళ్ళి తీస్తున్నా. ఇక్కడ పశుపతి గారు వీడియో తీస్తుండు గాయస్. ఇక్కడ బ్లూ కలర్ గణేశుని అయితే కలర్ ఏం కాలేదు. నేను ఖాళీ చూపిస్తున్నా, ఏం చెప్తాను దాని గురించి. ఈ గణేశుని చూడు. గణేశుని మొత్తం కుందన్ వర్క్ తోటి వచ్చింది. మంచిగా వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దాని గణేశుని పైన అయితే కుమారస్వామి దేవుడు. గణేశుడు సోఫం మీద నెమలి పైన చెప్పినాగా మీకు ముందే. ఇక్కడ 5 గణేశులు ఉన్నాయి. 5 గణేశుల కలర్ వేసింది చూపిస్తాను. ఈ గణేశుడు పంచగించి అంత అయిపోయింది. ఇంకొకటి ఏదో చూసినా, ఏ షేడ్లో చూసినా మొత్తం కుందన్ వర్క్స్ ఉంటాయి. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నెమలిలో వచ్చింది. గణేశుడు త్రిశూలం పట్టుకొని చేట్లా చూడు. సొంతం ఇట్లా తిరిగింది. డీటెయిల్గా ఏం తెలుస్తలేదు చెప్పనీకే. మన పశుపతి గారు అయితే ఏం చెప్పాడు, నేనే చెప్తా. మీరు అవాకయ్యగా పశుపతి గారు చెప్తాడని కాదు. ఇది మన ఇన్స్టాగ్రామ్లో ఎంతో ఫేమస్ అయింది. బొజ్జ గణేశుడు. ఇక చేయి కాడికి లేదు, నేను గణేశుని చేతి కాడికి లేదు. అంత పెద్ద గణేశుడు కిరీటం మీద శివుడు కూర్చుండు. గణేశుని కిరీటం మీద తొండం చూసిరా, ఇట్లా పాము లెక్క తిరిగింది తొండం. అంతే ఇంకా నేనేం చెప్పలేకపోతున్నాను. మీరు విజిట్ అయితే గారి జూల్పేట్ల. ఇగో పెద్ద గణేశుని పక్కనే వెంకటేశ్వర స్వామి గణేశుడు. తిరుపతికి పోయే అవసరం లేదు. ఈ గణేశుని తీసుకుపోయి మనం పెట్టుకున్నాం అనుకో, ఇన్ని అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం మనకి. గోవిందా.